మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి ఈనాటి సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. ఆ స్వర్ణగిరీశుడు మరి నా పేరు మారేపల్లి రామారావు, నేను దేవాలయ ధర్మకర్తని. ఈ స్వర్ణగిరీశుడు ఇక్కడ అందరికీ మరి దర్శన భాగ్యాన్ని కల్పించి 103 రోజులు జరిగింది. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ ప్రయాణంలో మరి ఉన్నతమైనటువంటి సదుపాయాలను కానీ సౌకర్యాలను కానీ మరి భక్తులకు అందించాలనేటువంటి అటువంటి ఆశయంతో మరి ఈ ప్రయాణం సాగింది. మరి ఈ 100 రోజుల్లో పాత్రికేయులు కానీ మరి ప్రజలకు కానీ ఎవరికి ఎన్నో సందేహాలు ఉండవచ్చు. మరి అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే మరి ముఖతః అందరికీ మరి విన్నవించుకునే అవకాశం వస్తుందనే విషయానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణం జరిగిన సంగతి కుంభాభిషేకం అంటే 100 రోజుల కిందట అందరికీ తెలిసిన విషయమే. ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో ఈ దేవాలయం అనేది నిర్మాణం జరిగింది. నిజానికి సంకల్పం తీసుకున్నప్పుడు సంకల్పం చిన్నదే అయినా మరి కాలక్రమేణా ఆ చిన్న సంకల్పం ఇంతై పట్టుడంతై అన్నట్టుగా మరి పెద్దగా ఎంతో పెద్దగా ఈ ఆలయ నిర్మాణానికి దారితీసింది. అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాం కానీ మరి భక్తులనే రాకను మన చేతిలో లేదు కదా. మరి అపూర్వమైనటువంటి భక్తుల స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాం మేము. దానితో మేము అనుకున్నది ఏంటంటే ఆ శ్రీనివాసుని యొక్క ఆన ఏముందంటే మనస వాచ కర్మేణ మరి సంఘానికి వచ్చినటువంటి అంటే భక్తులు ఇంతమంది అపూర్వ స్పందనిస్తుంది, మన బాధ్యత ఇంకా 100 రెట్లు పెరుగుతుందనే ఉద్దేశంతో అదే ఆశయంతో ముందుకు వేస్తూ అదే ఉన్నతమైనటువంటిది అందించాలని మరి దాంతో ప్రయాణం సాగిస్తున్నాము. మరి దీంట్లో ఎన్నో లోపాలు కానీ ఏదన్నా కానీ ఉంటే మరి సవరణ చేసుకోవడానికి మరి స్నేహితులు అంటే మిత్రుల ద్వారా ఏమన్నా ఉంటే మరి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పాత్రికేయులందరికీ కూడా మీ సమాజంలో ముఖ్య భూమిక మరి మీడియా పాత్రికేయులది. ఎందుకంటే ఒక సామాన్యునికి ఏదైనా ఒక సంస్థ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి కానీ దేని గురించి అయినా కూడా ఒక అనుసంధానకర్తగా ఉన్నాడంటే వాళ్ళు పాత్రికేయులు మాత్రమే. ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర. మరి వాళ్ళు ఏ విధంగా దాన్ని అంటే పెర్సెప్షన్ వాళ్ళు అనుభూతి చెందుతారో దాన్ని అదే విధంగా మళ్ళీ ఇంకో వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు. కానీ మరి దీంట్లో మరి అటు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తము 3 మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ దేవాలయాలు నిర్మించింది. శ్రీవారి సేవా ట్రస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. శ్రీవారి విద్యా ఆరోగ్య అన్నపూర్ణ ట్రస్ట్ ఒకటి ఉంది. ఈ విద్యా ఆరోగ్య అన్నపూర్ణ ట్రస్ట్కి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ATG ఎగ్జామ్షన్ కూడా ఉంది. అంటే దాని ద్వారా వచ్చిన విరాళాలు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, ట్యాక్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని ద్వారా వచ్చినటువంటి ఈ 3 సంస్థల ద్వారా వచ్చినటువంటిది పాత్రికేయులు ఇప్పుడు అడిగారు కాబట్టి 12,49,00,000 రూపాయలు దీని ద్వారా ఇప్పటి వరకు రావడం జరిగింది. దీంట్లో పార్ట్లీ హుండీ అమౌంట్ కూడా బ్యాంకులో డిపాజిట్ చేయడానికి, ఇంకా హుండీకి సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దేవాలయ కోశాధికారంలో ఉంది, దేవాలయ కోశాగారంలో ఉంది. అది ఎక్కడ కూడా లేదు, దేవాలయ కోశాగారం ఉంది. కానీ దయచేసి దేవాలయ కోశాగారం ఎక్కడుందని అడగకండి. ఓకే, భద్రంగా ఉంది దయచేసి. ఓకే, ఇది సంగతి. అయితే దానికి కూడా పరకామణి ఏర్పాటు చేస్తాం. పరకామణి గురించి ఒక అద్దాలతో నిర్మించి జాలి వేసి దాన్ని ఎయిర్ కండిషన్ చేస్తే ఆ పరకామణి సరిపోయేటట్లేదు, దేవాలయంలోనే చేద్దామన్నా తిరుపతిలో లాగా అందరు భక్తులు ముందర. కానీ అది ఆ స్థలం సరిపోయేటట్లేదు. అయితే ఆ పరకామణి ఇక్కడే ఇదే వేదిక మీద చేయాలని కళ్యాణం తర్వాత పరకామణి వేదిక చేసింది. బ్యాంకులతో సంప్రదిస్తున్నాము. అయితే బ్యాంకు వాళ్ళు ఏమన్నారంటే సార్టింగ్ మేము చేయమండి, సార్టింగ్ చేసి ఇచ్చిన డబ్బు ఉంటే మేము పికప్ చేసుకుంటాం కానీ సార్టింగ్ మేము చేయమన్నారు. అయితే దానికి సార్టింగ్ చేయడానికి
మరి కొన్ని భక్తులు కావాలి కదా, ఎవరు ముందరికి వస్తే మళ్ళీ దాన్ని కూడా తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేం కదా. కొందరు సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు, కానీ సీనియర్ సిటిజన్స్ సార్టింగ్ చేయాలంటే మరి ఎంతవరకు చేస్తారు అనేది కొన్ని బ్యాంకుకి సంబంధించిన వ్యక్తులతో సంప్రదిస్తున్నాము. అది కాగానే ఆ మిగతా ఆ కోశాగారంలో ఉన్నటువంటి ఏదైతే డబ్బు ఉందో అది ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే, ఒక్క రూపాయి కూడా దేవాలయానికి సంబంధించింది దుర్యోగం జరగదు. ఏదైనా ఫిలప్ ద బ్లాంక్స్ ఉంటే అది మానపల్లి కుటుంబం నుంచి స్వామి వారికి